guys, welcome back to my YouTube channel Anisha Talks. So this vlog is all about our apartment Ganesh Nimarjan anamata. సో మేము మా అపార్ట్మెంట్లో నిమజ్జనం ఎలా చేసాము, సందడి ఏంటి అవన్నీ ఈ వ్లాగ్లో మీరు చూడబోతున్నారు. లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. సో మేము నిమజ్జనం రోజు మధ్యాహ్నం అన్నదానం చేసుకుంటాం అన్నమాట. సో మధ్యాహ్నం అన్నదానం కోసం మార్నింగ్ ఇలా కిందికి వచ్చి వెజిటేబుల్స్ అన్నీ మేము కట్ చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ పక్కన మా ఆడపడుచు ఉంటే మా ఆడపడుచుతో ఏదో మజాక్ చేస్తున్నాను నేను. ఇంకా అలా మధ్యాహ్నం లంచ్ కంప్లీట్ చేసుకొని ఇలా లేడీస్ అందరం రెడ్ టాప్ విత్ వైట్ కుర్తాస్, వైట్ ప్యాంట్స్ వేసుకున్నాం అనమాట. అండ్ జెంట్స్ అందరూ ఎల్లో కుర్తాస్ వేసుకున్నారు. సో అందరూ మధ్యాహ్నం అలా లంచ్ కంప్లీట్ చేసుకొని కింద నిమజ్జనానికి వచ్చేసామన్నమాట. సో వీళ్ళంతా మా అపార్ట్మెంట్ వాళ్ళు. అందరం ఇలా కిందికి దిగి నిమజ్జనం పూజ కోసం వెయిట్ చేస్తున్నాము. పంతులు గారు ఇంకా రాలేదు. సో ఎవరు ముచ్చట వాళ్ళు వేసుకుంటున్నారనమాట. ఇక్కడ ఇంకా పంతులు గారు వచ్చారనమాట. సో ఇవాళ లాస్ట్ డే కాబట్టి అపార్ట్మెంట్ కమిటీ మెంబర్స్ అలా మెన్స్ అందరూ కూర్చున్నారు, ఫ్యామిలీస్ కాకుండా. సో ఇంక లాస్ట్ డే పూజ కంప్లీట్ చేసేసుకొని ఇవాళ పూజ చేసేసుకొని కలశాన్ని వినాయకుడిని కదిలిస్తే ఇంకా మేము నిమజ్జనం స్టార్ట్ చేసుకుంటాం అన్నమాట. చూసారా అక్కడ మా పెద్దోడు ఎలా డాన్స్ చేస్తున్నాడో. ఎక్కించే ముందు అలా కొబ్బరితో దిష్టి తీసి మేమందరం ఇంకా గ్రూప్ ఫొటోస్ దిగడం స్టార్ట్ చేసామన్నమాట. పిల్లలు, లేడీస్, జెంట్స్ అందరూ. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, ఆదా లడ్డు మోరియా, జై బోలో గణేష్ మహారాజ్ కి. ఇంకా అలా ఫ్యామిలీ ఫొటోస్ దిగేసి ఫ్యామిలీస్ అందరు కలిసి ఫొటోస్ దిగి లడ్డు వేయడం స్టార్ట్ చేసాము. ఈసారి మా అపార్ట్మెంట్లో లడ్డు 36,000 వెళ్ళింది. 36,000 రూపాయలు లాస్ట్ చివరి దిశలో ఉంది. ఆలోచిస్తే మళ్ళీ ఒక అవకాశం రాదు. మనసులో పెట్టుకొని కూర్చుంటే తీసుకున్న వాళ్ళ లడ్డు ఇంకొక సేపట్లో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ మీరు తీసుకునే అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఒకసారి మళ్ళీ ఆలోచించాలి. 36,000 రూపాయలు ఈశ్వర్ గారి పాట రెండోసారి 36,000 రూపాయలు. ఈశ్వర్ గారి పాట 36,000 రెండోసారి. ఈశ్వర్ గారి పాట 36,000 మూడోసారి. ఇంకా లడ్డు వేలం పాట అయిపోగానే ఇక్కడ వినాయకుడిని మేము తీసుకెళ్లే బండిలో కూర్చోబెట్టడానికి జెంట్స్ తీసుకెళ్తున్నాం. Hari
ఇంకా అలా లేడీస్ అండ్ జెంట్స్ అందరం కలిసి దాండియా వేసాం. కొద్దిసేపు తిమ్మా డాన్స్ చేశాను. ఇక్కడ నేను పంకీడా సాంగ్కి కొరియోగ్రఫీ చేస్తున్నాను. మధ్యలో నించొని స్టెప్స్ చూపిస్తున్నాను అన్నమాట అందరికీ. అలా నిమజ్జనం మస్తీ అలా జరిగిందనమాట. ఇంక దాని తర్వాత వినాయకుడిని తన అమ్మ ఒడిలో చేర్చాము. మేము జనరల్గా ఎప్పుడైనా ఇక్కడ మా ఇంటి దగ్గర ఇంజాపూర్ చెరువు ఉంటుందన్నమాట. అందులోనే వినాయకుడిని నిమజ్జనం చేస్తాము. ఇంకా బొజ్జ గణపయ్యని తన అమ్మ ఒడిలో చేర్చామన్నమాట. సో ఇది ఇవాళటి నిమజ్జనం వ్లాగ్. మీకు వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.